రామ్ గోపాల్ వర్మని కెలికితే మరింత ప్రచారం ఎక్కువ వస్తుంది. కెలికిన వాళ్ళకే కాదు, రామ్ గోపాల్ వర్మకు కూడా. తాజాగా 1 బై 1 కెలుకుతూ ఉన్నారు. ఆయన ఒక పక్కన పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చారు. ఏదైతే తాజాగా జరుగుతున్నటువంటి తన మీద ఇష్యూలో తను రాసి ఇచ్చినటువంటి కంప్లైంట్ కొంత కీలకమైనటువంటి పాయింట్స్ని అందులో టచ్ చేసుకుంటూ వచ్చారు. తనని కావాలని చెప్పి చంపడానికి కుటుంబంతో ఆయనకి తెలుసు అది అంత సీన్ ఉండదు అన్నది. కాకపోతే ఆయన తనని కెలికేటప్పుడు తను ఊరుకుంటాడా, మరి ఆటోమేటిక్గా ఇప్పుడు అదే పని చేస్తున్నారు. ఒకటే అందులో రాసుకొచ్చినటువంటిది, తన మీద కావాలనే కుట్ర చేస్తున్నారు అంటూ అందులో వీళ్ళందరి పేర్లు కూడా పెట్టుకొచ్చారు. ఆయన పెట్టినటువంటి కంప్లైంట్ ఒకసారి తెలుగులో చూస్తే, టీడీపీ పార్టీకి సంబంధించిన కొలికపూడి శ్రీనివాసరావు, టీవీ5 ఛానల్ యాంకర్ సాంబశివరావు మరియు ఆ ఛానల్ యజమాని బిఆర్ నాయుడు మీద ఇది నా కంప్లైంట్. శ్రీనివాసరావు లైవ్ టీవీలో నన్ను చంపి నా తలను తీసుకొచ్చిన వాడికి ₹1,00,00,000 ఇస్తాను బహిరంగంగా ఆఫర్ ఇచ్చారు. ఇదే కాకుండా నన్ను నా ఇంటికి వచ్చి తగలబెడతానని కూడా పబ్లిక్గా అదే టీవీలో చెప్పారు. నివారిస్తున్నట్టుగా నటిస్తున్న యాంకర్ సాంబశివరావు నన్ను చంపిన వారికి చంపించడానికి 3 సార్లు నన్ను చంపే కాంట్రాక్ట్ శ్రీనివాసరావుతో రిపీట్ చేయించారు. ఆ తర్వాత కూడా శ్రీనివాసరావుతో సాంబశివరావు చర్చ కొనసాగించారు. దీన్ని బట్టి వాళ్ళిద్దరు నన్ను చంపడానికి కాంట్రాక్ట్ ఇవ్వడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. శ్రీనివాసరావు నన్ను తానే మర్డర్ చేయడం కన్నా దారుణం. లైవ్ టీవీలో కూర్చుని నన్ను చంపితే ₹1,00,00,000 ఇస్తానని వేరే ఎవరికో డబ్బా చూపించి ఇన్స్పైర్ చేయడం, ఇలాంటి హత్య కుట్రలు తన ఛానల్లో ప్రసారం అవుతున్నాయని తెలిసి కూడా సాంబశివరావు వెంటనే జాబ్ నుంచి తీసేయలేదంటే నాయుడు కూడా ఈ కుట్రలో భాగంగా ఉన్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది. ఒక డెమోక్రసీలో హత్య కాంట్రాక్ట్లు ఇంత పబ్లిక్గా ఇవ్వడం చూస్తే టెర్రరిస్టులు కూడా షాక్ అవుతారు. కాబట్టి పై ముగ్గురు మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ రామ్ గోపాల్ వర్మ స్టేట్మెంట్. అదే సందర్భంలో ఈ కాన్సెప్ట్కి సంబంధించి అంతకుముందే జరిగినటువంటి వివిధ పాయింట్స్ అన్నిటి కూడా ఇక్కడ ప్రధానంగా టచ్ చేసుకుంటూ వచ్చారు. దీంట్లో మళ్ళీ మధ్యలో వెంకటకృష్ణ ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఒక కామెంటు, దానికి మళ్ళీ ఈయన కామెంటు. ఈలోపు షేక్ ఫిరోజ్ అనేటువంటి మరొక వ్యక్తి వచ్చి, నేను ఈ కాంట్రాక్ట్ తీసుకుంటాను గురువుగారు, నేను మీ ఆఫర్ని స్వీకరిస్తున్నాను, వర్మతాలు నరికి తెస్తానని చెప్పడం. దానికి మళ్ళీ శ్రీనివాసరావు కొలికిపూడి ఐ బిలీవ్ యూ అంటూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఇవన్నీ సంచలనాత్మకమైనటువంటి అని. అదే సందర్భంలో రామ్ గోపాల్ వర్మ ఇటు అంటే ఒక పక్కన వీళ్ళు ప్రచారం ఆయన ప్రచారం అని ముందే అనుకున్నాం కదా, ఆ టైప్లోనే సాగుతోంది. వరుసపెట్టి వివాదాస్పదం చేసి ప్రచారం, మరి వీళ్ళు పొందుతున్నారా ఆయన పొందుతున్నారా అన్నటువంటిది. సినిమాకి అయితే మంచి ప్రమోషన్ వచ్చింది. తాజాగా వెంకటకృష్ణ అన్నయ్య పెట్టినటువంటి ట్వీటు, దానికి రామ్ గోపాల్ వర్మ కౌంటరు, యు ఆర్ గ్రేట్ ఆర్జీవి జూమిన్ గారు, మొత్తానికి మరో కొత్త సినిమాకి కథ రెడీ చేస్తున్నారు. ఇంతకీ ఏపీ డీజీపీ గారు మాట ఇచ్చారో చూద్దాం. ఏ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు మీ కంప్లైంట్ పైన పోలీసులు స్పందిస్తే అట్లాంటి వేలాది కంప్లైంట్లు ఇవ్వడానికి అంటూ కొలికిపూడి శ్రీనివాస్ గారిని ట్యాగ్ చేశారు వ్యూహం అంటూ. ఓకే, సో యూ ఆల్సో ఆర్ ఎండార్సింగ్ గివింగ్ కాంట్రాక్ట్ కిల్లింగ్ అండ్ ఆస్కింగ్ కాంట్రాక్ట్ కిల్లర్స్ ఆన్ లైవ్ టీవీ టు కట్ పీపుల్స్ హెడ్స్ ఆఫ్ ఫర్ మానిటరీ రివార్డ్స్. ఈజ్ దిస్ యువర్ పర్సనల్ స్టాండ్ ఆర్ ఈజ్ ఇట్ ఆల్సో ద స్టాండ్ ఆఫ్ యువర్ ఏబిఎన్ తెలుగు టీవీ ఛానల్ ఆల్సో అంటూ మళ్ళీ ఏబిఎన్ కూడా ఇందులోకి లాగారు వర్మ.